హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ, కరెంటు వింజామర. మాది సముద్ర తీర ప్రాంతం కాబట్టి చెమటలు కారిపోతూ ఉంటాయి. మా అమ్మమ్మకి ఒళ్ళు పేలేది. వేడికి తట్టుకోలేక చాలా అవస్థపడేది. తెల్లారి 7 అయ్యేసరికి వస్తున్నాడు సూర్యభగవానుడు కొరివి చేత పుచ్చుకొని అనుకునేది. మధ్యాహ్నం ఆపసోపాలు, విసునకర్ర నీళ్లలో తడిపి విసురుకుంటూ ఉండేది. ఆ సమయంలో మేము విశాఖపట్నంలో ఉండేవాళ్ళం. అమ్మమ్మ తాతయ్య గారు ఊరు చూడటానికొచ్చారు. అంతకుముందే నాన్నగారు టేబుల్ ఫ్యాన్ కొన్నారు, ఉషా కంపెనీది. అది చూసి అమ్మమ్మ సంబరం అంతా ఇంతా కాదు. ఏం విచిత్రమే, సేవకులు వింజామరలు వీస్తుంటే మహారాజులు సుఖంగా నిద్రపోయేవాళ్ళట. ఇప్పుడు ఈ కరెంటు వింజామరం ఎంత బాగుంది. ఆహాహా, ఇది కదా సుఖమంటే అని అబ్బురపడిపోయింది. ఆవిడ సంబరం చూసి తాతయ్య గారు, కృష్ణమూర్తి, మీకు అవకాశం ఉంటే మాకు ఒకటి కొని పెట్టండి, దాని పైకం ఇస్తాను అన్నారు అల్లుడితో. అయ్యో, దానికేం భాగ్యం, మీరు డబ్బులు ఇవ్వాలా అన్నారు నాన్నగారు. ఇంకో వారంలో వాళ్ళ ప్రయాణమనగా కొత్త ఫ్యాన్ కొనుక్కొచ్చారు. అస్లేషన్ మోడల్. వెనకాల ఒక స్విచ్, అది నొక్కితే చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ నొక్కితే ఆగిపోతుంది. అది చూసి అమ్మమ్మ కాస్త అసంతృప్తి పడింది. ఆ తల తిరుగుడు వ్యవహారం మాకు వద్దులేండి అంది. తాతయ్య గారు కూడా, అవును, అసలే మీ అత్తగారిది మొరటి వ్యవహారం. ఆవిడ గారి మొట్టికాయలకి అది తట్టుకోలేదు, కదలకుండా ఉండేది చాలు మాకు అన్నారు. కొత్తది మేము ఉంచుకొని పాతది వాళ్ళకి ఇచ్చేటట్టు తీర్మానించారు. యాజలి చేరింది ఫ్యాను. బండిలో అందరికీ కనిపించేలా పెట్టి అందరికీ దాని గురించి చెప్తూ ఊరేగించుకుంటూ ఇంటికి చేర్చింది అమ్మమ్మ. అందరూ వచ్చి చూసిపోయారు, ఆశ్చర్యపోయారు. ఫ్యాన్ వచ్చాక ఆవిడ భోగం చూడాలి. హాల్లో ఫ్యాన్ పెట్టుకొని నేల మీద హాయిగా పడుకునేది. నీకేమమ్మా, నీ భోగం అడగాలా అని అనేవాళ్ళు ఆవిడ ఫ్రెండ్స్. పరోపకారం పరమపుణ్యం అని కొంతమంది ఆప్తులను రమ్మనేది అమ్మమ్మ. వాళ్ళు వచ్చి హాల్లో వరసగా పడుకునేవాళ్ళు. అబ్బా, చెయ్యి పీకేసేలా విసురుకోకుండా నీ ధర్మమా అని ఈ కరెంటు విసునకర్ర దగ్గర పాడుకుంటున్నాం, నీ పుణ్యం ఊరికే పోదు అని అనేవాళ్ళు. పీనో ప్యానో అంటారట దీన్ని. మనకు అవన్నీ పలకవు గాని కరెంటు వింజామరా అనండి, విసునకర్ర అంటే మరీ నాసిగా ఉంది అనేది అమ్మమ్మ. వాళ్ల తృప్తి చూసి కరెంటు బిల్లు కాస్త ఎక్కువ వచ్చినా పోన్లే అనుకునేవారు తాతయ్య. వింజామరేమిటి, పంక అను అని తర్వాత ఎప్పుడు మా అమ్మ చెప్పిందట. ఆ తర్వాత మా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు వచ్చాయి. ప్రభుత్వం వారే ఇంటితో పాటు ఇచ్చారు. అది చూసి నోరు ఆవళించింది అమ్మమ్మ. అదే అనుకుంటే ఇది దాని తాతలా ఉందే, గదంతా ధారాళంగా గాలి అని సంబరపడిపోయింది. మాదంతా గవర్నమెంట్ వ్యవహారం కాబట్టి ఆ స్థాయిలోనే ఉండేవన్నీ. మా సీలింగ్ ఫ్యాన్ స్విచ్ వేయగానే తిరిగేది కాదు, కర్రతో కదిలిస్తే తిరిగేది. అందుకు వీలుగా ఒక కర్ర గదిలో ఓ మూలన పెట్టి ఉంచేవాళ్ళం. ఓ మారు మా అమ్మమ్మ తెనాలిలోని బంధువులింటికి వెళ్ళిందట. వాళ్ళింట్లోనూ హాల్లో సీలింగ్ ఫ్యాన్ ఉందట. ఎక్కడికి వెళ్ళినా గుమ్మం దిగిన దగ్గర నుంచి గుమ్మం ఎక్కేదాకా ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పటం అమ్మమ్మకి అలవాటు. అలాగే తెనాలి కబుర్లు చెప్పింది. ఎట్లా ఉన్నారు వాళ్ళు అని అమ్మ అడిగితే, బాగానే ఉన్నారులే, ఉన్న ఇంటిని 3 అన్నదమ్ములు పంచుకున్నారుగా, పొగగుట్టం పడుకోబెట్టినట్టుగా ఉంది వీళ్ళిల్లు, గాలి వెలుతురు రావు. వాళ్ళు కొనుక్కున్నారు కప్పున వేలాడే పంక, అదేమిటో మీట నొక్కగానే తిరిగేస్తోంది. నాకు ఆశ్చర్యం వేసి, అదేమిటే కర్రతో అదిలించకుండానే తిరిగేస్తోంది, మా అమ్మ ఇంట్లో కర్ర వాడితే గాని కదలదు అన్నాను. వాళ్ళు ముసిముసి నవ్వులు. పైగా అదేదో నాసిరకం ఫ్యాన్ అయ్యుంటుందిలేండి అనేసరికి నాకు ఒళ్ళు మండుకొచ్చింది. చూడవే సుందరి, మా అల్లుడు గవర్నమెంట్ ఆఫీసరు. మనలాగా చిన్న చితకా వ్యాపారమో తుమ్మితో ఊడిపోయే ముక్కులాంటి చిన్న ఉద్యోగమో కాదు. నౌకర్లు, జీపులు అంతా రాజభోగం. అటువంటి వాళ్ళింట్లో నాసిరకం వస్తువులు ఎందుకుంటాయి, మేలు రకంవే ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మీట నొక్కగానే తిరిగేకుండా, ఇంటి వాళ్ళు వచ్చి కర్రతో అదిలిస్తే గాని తిరగకుండా వినయంగా ఉండే ఫ్యాను పెట్టించుకున్నారు కాబోలు. అవన్నీ నీకు నాకు అర్థం కావులే అని సమాధానం చెప్పాను అంది గర్వంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.